వెల్కమ్ టు శశివర యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ సాబుదానా మఖానా ఖీర్. ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: 1/2 లీటర్ పాలు, యాలకులు, కుంకుమ పువ్వు, 2 గంటలు నానబెట్టిన సగ్గుబియ్యం, నెయ్యి, పూల్ మఖానా, 10 బాదం పప్పు, 10 పిస్తా పప్పు, తరిగిన బెల్లం. దీన్ని తయారు చేయు విధానం: చిన్న మిక్సీ జార్లో 3 యాలకులు, బాదం పప్పు, పిస్తా పప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇది వేడెక్కిన తరువాత అందులో పూల్ మఖానాని యాడ్ చేసుకోవాలి. పూల్ మఖానా లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇలా లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చిన తరువాత వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న తరువాత అదే గిన్నెలో మనం పాల్ని వేసుకోవాలి. ఇలా పాలు మరుగుతున్న టైంలో పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని అందులో తురిమిన బెల్లం వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం మెత్తగా అయిన తరువాత ఇలా నొక్కితే చాలా మెత్తగా అయితే బాగా నానినట్టు అర్థం. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మరుగుతున్న పాలులో ఈ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 15 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇవి ట్రాన్స్పరెంట్ కలర్లో సగ్గుబియ్యం కనపడితే ఇవి ఉడికినట్టు అర్థం. ఇందులో మనం మిక్సీ చేసిన పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులో మనం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మరిగిన తరువాత ఇందులో పూల్ మఖానాని యాడ్ చేసుకోవాలి. ఈ పూల్ మఖానాన్ని యాడ్ చేసిన తరువాత 2 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తరువాత మనం తీసుకున్న పాకాన్ని టీ ఫిల్టర్తో ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా నలకలు రాళ్ళు ఉంటే మనకి ఈ మిశ్రమంలో పడకుండా ఉండడానికి టీ ఫిల్టర్తో ఫిల్టర్ చేసుకోవాలి. మనకి నోరూరించే సాబుదానా మఖానా ఖీర్ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.